అది నా అహంకారం కోసం కాదు ఉండేది. ఎక్కడికి వెళ్ళినా అలా అహంకారం పెంచుకోమని కాదు. ఒక చోటికి వెళ్ళినప్పుడు నీకన్నా తక్కువ ప్రజ్ఞ ఉన్నవాడు కనపడితే నువ్వు రెండు భావములను పొందాలి. ఒకటి, పరమేశ్వరుడు నాకు ఇచ్చిన అదృష్టం, నేను వాళ్ళకి చెప్పగలిగిన స్థితిని నేను పొందాను, ఈశ్వరుని యొక్క కటాక్షం ఇది, కాబట్టి నేను దీన్ని నిలబెట్టుకోవాలి. రెండు, వాళ్ళందరూ వృద్ధిలోకి రావాలి, వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, తెలుసుకొని సమున్నతమైన స్థాయిని పొందాలి. వాడు కూడా వృద్ధిలోకి రావాలి, వాడు పైకి రావాలి, వాడికి ఈశ్వరకృప కలగాలి. వాడు ఏది తట్టుకోలేక వెనకపడుతున్నాడో దాన్ని తట్టుకునే శక్తి వాడికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకోగలిగిన విశాల హృదయం ఏర్పడితే నీ కింద ఉన్నవాణ్ణి చూసి నువ్వు ఈసడించవు, నీ కింద ఉన్నవాణ్ణి చూసి నువ్వు నవ్వవు. ఎవరిని చూసినా నువ్వు సంతోషపడిపోగలిగినటువంటి స్థితి